హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. 1200 మంది ప్రాణత్యాగం చేసి కొట్లాడి మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్లు నిధులు నియామకాలు నియామకాలు మావి మాకు కావాలి అని తీసుకొచ్చుకున్న ఈ తెలంగాణలో ఎప్పుడో కాదు, నిన్న మొన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్లో నంది అవార్డు తీసేసి గద్దర్ అవార్డు పెట్టారు రేవంత్ రెడ్డి అన్న గారు. మెచ్చుకున్నాం, చాలా మంచి పని చేశారు. గద్దర్ గారు తెలంగాణ కోసం చాలా కష్టపడ్డారు అని. అలాంటి గద్దర్ అవార్డు ఫంక్షన్లో మన తెలంగాణలో సింగర్సే లేరా? తెలంగాణ సింగర్స్ దొరకట్లేదా ఎవరు? తెలంగాణ టైంలో చిన్న పిల్లలా ఉన్నటువంటి మధుప్రియ గారు చాలా కష్టపడ్డారు. సరే, ఆమె పూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది, ఆ పిల్ల దగ్గర ఏమీ లేవు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెక్టే, తెలంగాణ గవర్నమెంట్ కోసం కూడా చాలా పాటలు పాడింది. ఆమె వృత్తే పాటలు పాడడం. బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే బీఆర్ఎస్ వాళ్ళ పాటలు పాడుతుంది, బీజేపీ వాళ్ళు పిలిస్తే వీళ్ళ పాటలు పాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు పిలిస్తే వాళ్ళ పాటలు పాడుతుంది. అలాగా మన తెలంగాణలో బోలెడంత మంది సింగర్స్ ఉన్నారు. అలాంటి సింగర్స్ అందరినీ వదిలేసి మొన్ననే కదా రీసెంట్గా తిప్పి కొట్టే వారం రోజులు కాలేదు, డ్రగ్స్ కేసులో దొరికినటువంటి మంగ్లీని తీసుకొచ్చి స్టేజ్ మీద పాట పాడించారు అంటే అసలు ఈ రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు? రేవంత్ అన్న ఇంటెన్షన్ ఏంది? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కార్యకర్తలాగా, తెలంగాణ వ్యక్తిలాగా, తెలంగాణ ఆడబిడ్డలాగా అడుగుతున్నాను. ఎవరు మంగ్లీ? ఆవిడెక్కడి నుండి వచ్చింది? ఎక్కడో కర్నూలులో పుట్టి పెరిగినటువంటి ఆ పిల్లని తీసుకొచ్చి, ఆంధ్ర పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పాట పాడిస్తూ తెలంగాణ సింగర్స్ మొత్తమే లేరు అన్నట్టు నిజంగా తెలంగాణ సింగర్స్ ని అవమానించినట్టే. మేమంతా తెలుగు వాళ్ళం, మాకు ఆంధ్ర తెలంగాణ తేడా లేవు, మేమందరినీ కలుపుకుపోతాం లాంటి భారీ డైలాగులు కొడతారేమో జనాలు. ఇంత భారీ డైలాగులు కొట్టే వాళ్ళకు ఆ 1200 మంది ప్రాణత్యాగాలు ఎందుకు? అట్లే కలిసి ఉంటే అయిపోయేది కదా. మేము కలిసి ఉంటాము అనుకున్న వాళ్ళు కలిసి ఉండాల్సింది. అంతమంది ప్రాణత్యాగాలు చేసుకొని వాళ్ళ శవాల మీద కుర్చీలు వేసుకొని కూర్చొని తెలంగాణ గనక రాకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సీఎం అయ్యేవాడా? కాదు కదా. అలాంటి ఆయనకు ఆ పదవి ఇచ్చినటువంటి తెలంగాణలో సింగర్స్ లేరా? ఆమెను తీసుకొచ్చి స్టేజ్ మీద నిల్చోబెడితే ఆమె పాట పాడుతూ ఉంటే నిజంగా చూసే వాళ్ళకి ఒక క్లబ్ డాన్సర్ ఎగురుతున్నట్టు ఉందే తప్ప తెలంగాణ కసి ఆ పిల్ల గొంతులో కొంచెం కూడా కనిపించలేదు, ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడా ఎక్కడ కనిపించలేదు. అదే ఆ ప్లేస్ లో మధుప్రియ లాంటి తెలంగాణ బిడ్డల్ని పెట్టండి. తెలంగాణ ఉద్యమం టైంలో ఎక్కడుంది మంగ్లీ? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆవిడ? మీరు ఇస్తుండే గద్దర్ అవార్డు, అదేదో మీ ఫ్యామిలీ ఫంక్షన్ లేకపోతే ఇంకే సినిమా ఫంక్షన్ అయితే వేరు. ఇస్తుండే గద్దర్ గారి పేరుతో గద్దర్ అవార్డు ఇస్తున్నారు. ఆ అవార్డులో ఎవరో ఆంధ్ర అమ్మాయిని తీసుకొచ్చి పాట పాడించి దానికి ఇంకా రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కొట్టడాలు, ఆయన ముఖ కవలికలు. అరే 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 అంటే తెలంగాణ గాయకులు మీకు అంత చీప్ అయిపోయినారా? తెలంగాణలో సింగర్సే లేరా? మీకు ఒక మధుప్రియ మీద ఏమన్నా ఆమె టీఆర్ఎస్ పాటలు పాడుతూ ఉంది, ఆమె బీఆర్ఎస్ పాటలు పాడుతూ ఉంది అని కోపం ఉంటే ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరైనా పిలిచి అప్పగించాల్సింది కదా స్టేజ్ని. మళ్ళీ సరే, కేవలం ఆంధ్ర అమ్మాయి అయితే పర్వాలేదు. మొన్ననే కదా, వారం కూడా కాలేదు, వారం రోజుల లోపే డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. ఒక పోలీస్ ఆఫీసర్ని నోటుకు వచ్చినట్టు వాగింది. అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాము, కాకపోతే బయటపడింది. విదేశీ మద్యం దొరికిందని చెప్పింది మన పోలీసులే, గాంజా దొరికిందని చెప్పింది మన పోలీసులే. అంతా జరిగి వారం కాకముందే తీసుకెళ్లి స్టేషన్ మీద మొత్తం హల్చల్ చేసి ఆమెను హీరోయిన్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చేసి వదిలేశారు. ఇది రేవంత్ అన్న పర్మిషన్ లేకుండానే, రేవంత్ అన్న ప్రమేయం లేకుండానే జరిగిందా? అంటే కష్టపడ్డ వాళ్ళకి కాదు, ఇలాంటి చిల్లర వేషాలు వేసిన వాళ్ళకి, ఆ కేసులు ఈ కేసులు అంటూ ఇరుక్కున్న వాళ్ళకి, పబ్లిక్ తో తిట్లు తింటూ ఎంతసేపు పబ్లిక్ లో ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రమే మేము అవకాశాలు ఇస్తాము, మా దృష్టికి వాళ్ళు మాత్రమే వస్తారు. మంచిగా ఇంట్లో ఉండే పద్ధతిగా ఉన్న వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము అని డైరెక్ట్ గా చెప్తున్నారా? నిజంగా ఈ విషయంలో నేను కాదు, చాలా మంది అన్నారు అదేంటి అట్లెట్లా, ఆ పిల్ల మొన్ననే కదా దొరికింది, ఇంకెవరు మర్చిపోకముందే స్టేజ్ మీద ఎట్లా నుంచోబెట్టారు, సీఎం గారు ఎందుకు అంతగానో ప్రోత్సహిస్తున్నారా ఆమెని? అంటే నీకు ఇట్లే చేయని సపోర్ట్ చేస్తా అంటున్నారా? చూడండి, ఇవాళ మీకు స్టేజ్ పైన అవకాశం ఇచ్చారు అంటే రేపు పొద్దున్న చేసేసరికి అమ్మ పైన ఏ కేసు లేకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఆయన దృష్టిలో పడింది ఆవిడ అన్నది ప్రజల టాక్. ఈ చెడ్డ పేరు మనకు అవసరమా? ఆమె కేసులో ఇరుక్కుంది, మీకు పర్సనల్గా ఏమన్నా ఆమెకి హెల్ప్ చేయాలి, ఆడపిల్ల అయ్యో పాపం అన్న ఆ ఎఫెక్షన్ అది ఉంటే పర్సనల్గా హెల్ప్ చేసి 4 రోజులు
గప్చుప్గా ఉంటే అయిపోయేది కదా. అది తెలంగాణ ప్లాట్ఫామ్, మనం ఇస్తుంది తెలంగాణ గద్దర్ అవార్డ్స్. సో అక్కడ తెలంగాణ సింగర్సే ఉండాలా? నిజంగా అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా తెలంగాణని ఆల్రెడీ 10 ఏళ్ళు వాళ్ళు భ్రష్టు పట్టించేశారు. ఫ్రెష్గా మా రేవంత్ అన్న మా కోసం ఏదో చేస్తాడు అనుకుంటే రెడ్డి గారి పనులేమో ఇట్లా ఉంటున్నాయి. అసలు మన తెలంగాణలో మంచి నాయకుడే లేడా అన్న ఆలోచనలో పడ్డారు జనాలు. చూడండి ఒకసారి, ఆవిడ మంగ్లీ పాడిన పాటకి మన మధుప్రియ పాడిన పాటకి తేడా గమనిస్తాం. Thank you so much. ఒక్కసారి మా అందరి కోసం పొడుస్తున్న తెలంగాణ మా పాట ఒక 2 లైన్స్ పాడితే బాగుంటుంది. రిక్వెస్టింగ్ యూ. ఐ నో ఒక చిన్న షార్ట్ గ్యాప్ కావాలి, అంతే కదా. సో మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచినటువంటి మంగ్లీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఇంకొక 2 లైన్స్ మన కోసం వినిపించనున్నారు. అండ్ ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ది అవార్డ్స్ సెరమనీ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 హ హ హ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. జై తెలంగాణ, జై గద్దర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గద్దర్ అన్న అవార్డ్స్ ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నా శుభ. ఇది మంగ్లీ పాట. చూడండి, అమ్మాయి స్టెప్లు వేస్తూ ఉంటే ఏదో క్లబ్ డాన్సర్ ఎగురుతున్నట్టు బితిరి బితిరి ఎడ్డెకిరాల్లాగా ఎగురుతా కనిపిస్తుంది. పాటమ్మ ఎన్ని రోజులు ఉంటుందో గద్దర్ అన్న పాట అన్ని రోజులు ఉంటుంది. తెలంగాణ ఎన్ని రోజులు ఉంటుందో గద్దర్ తాత పాట అన్ని రోజులు ఉంటుంది. గద్దరు ఒక్కడే. గద్దర్ చరిత్ర అనేది ఎవరు పట్టలేరు, ముట్టలేరు, దాన్ని ఎవరు తాకలేరు కూడా. ఆయన చేతుల్లో నేను పెరిగినందుకు గర్విస్తూ మీ అందరి కోసం ఎన్నో రకాల పాటలు పాడారు గద్దర్ తాత. బండెనక బండి గట్టి, ఒక్కసారి గట్టిగా ఓ అనొచ్చు అన్న, ఏం కాదు. మన పాట, ప్రజల పాట, గద్దరన్న పాట ఇది. 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో, నైజాము సరకరోడా. చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ. గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ గోరి గడతం కొడుకో, నైజాము సరకరోడా. అన్నా, ఇట్లాంటి పాట పాడాలన్నా గద్దర్ తాతతోటి మాత్రమే సాధ్యం. ఇంకొక పాట చెప్తా. భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. రిక్షా ఎక్కే కాడ, దిగే కాడ, తొక్కుడు కాడ, మలుపు కాడ, పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం కొడుకో
నా కొడుకో కౌరన్నా. ఈ పాట పాడాలన్నా, ఒక ఆడబిడ్డని కాపాడే పాట పాడాలన్నా, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దడారాలే ఓలచ్చ గుమ్మాడి. తారేరో ఆరేరో తారేరో ఆరేరో 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 తారేరో ఆరేరో, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. చివరికి తెలంగాణ ఉద్యమ గీతం పాడాలన్నా ఎవరుండాలి? ఎవరి గొంతు వినపడాలి? మా భూములు మాకేనని బల 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 హా. ఒక్కసారి రవీంద్ర భారతులు ఉన్న వాళ్ళందరం కూడా గద్దర్ తాతని యాద్ చేసుకుందాం. అందరం ఒక్కసారి బలే 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 హా అందాం. అందమా? మా భూములు మాకేనని బల 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 హా. మా భూములు మాకేనని మర్ల వడ్డ గానమా, తిరుగవడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు. నేను చాలా ఆయన చేతుల్లో పెరిగినందుకు చాలా గర్విస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. రవాణా శాఖ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రులుగానే కాకుండా సహృదయ మానవతామూర్తిగా పొన్నం ప్రభాకర్ గారి ముద్ర అనితర సాక్ష్యం అనన్య సామాన్యం. మరి మధు మన తెలుగింటి ఆడబిడ్డ, మన తెలుగింట్లో మన దగ్గర తెలంగాణలో ఒకటి, తెలంగాణలో పెరిగి తెలంగాణ ఉద్యమం టైంలో ఇంత చిన్న పిల్ల అయినప్పటికీ ఉద్యమం కోసం చాలా పాటలు రాసి చాలా పాటలు పాడినటువంటి తెలంగాణ గాయని మన మధుప్రియ పాడిన పాట ఇది. ఇదే గద్దర్ పాట. గద్దరన్న రాసిన, గద్దరన్న పాడిన పాటని ఈ మంగ్లీ వాడుతుంది, నెక్స్ట్ మధుప్రియ వాడుతుంది. చూడండి ఇద్దరిలో తేడా ఎట్లా. ఇలాంటి మంచి మంచి ఆనిముత్యాల లాంటి సింగర్స్ ని వదిలేసి ఎక్కడి నుండో రంగురాళ్ళని పట్టుకొచ్చి స్టేజ్ మీద పెడుతున్నారు మన రేవంత్ అన్న. మరి ఆయన ఇంటెన్షన్ ఏందో ఎవరికి తెలీదు. మధుప్రియ పాడుతున్నంతసేపు ఆ బాడీలో జోషు, ఆ కసి, తెలంగాణ కోసం కొట్లాడింది కదా, సో ఆ కసి ఉంటుంది ఆమె కళ్ళల్లో, ఆ బాడీ లాంగ్వేజ్. ఆమె గద్దరన్న శిష్యురాలు. చూడండి అక్కడికి ఇక్కడికి ఎంత తేడా.